హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే మనం ఒక ప్రసిద్ధి చెందిన క్షేత్రానికి అయితే వచ్చేసాం. సో ఈరోజు ఈ వీడియోలో మేము ఈ క్షేత్రం గురించిన పూర్తి వివరాలను అయితే మీకు తెలియజేయడానికి ట్రై చేస్తాం. ఫుల్ డీటెయిల్ ఇన్ ద సెన్స్ టెంపుల్ సరౌండింగ్స్, టెంపుల్ హిస్టరీ, అకామిడేషన్, ఫుడ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ we are going to cover. So don't skip, watch to end. Without any delay, let's get started. తిరుపతి సమీపంలో ఓ పవిత్ర క్షేత్రం ఉంది. కేవలం భక్తులతో కాక ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. ఇక్కడ గాలి ఊసే లేని గర్భగుడిలో దీపం కదిలే దృశ్యం కనిపిస్తుంది. ఇది వాయులింగం, లింగ రూపంలో ప్రత్యక్షమైన శివుడు. మరి అది ఏదో కాదు, శ్రీకాళహస్తి. దేవుడు ఇక్కడే శాసిస్తున్నట్లు భక్తులు నమ్మే స్థలం. రాహుకేతు దోష నివారణకు ప్రసిద్ధమైన దక్షిణ కాశీగా పేరొందిన ఈ దేవస్థానం ప్రతి ఒక్క భక్తుడి మనసులో శాంతిని నింపే శక్తి కలిగినగా గుర్తింపు పొందింది. ఇది చరిత్ర కాదు, ఇది జీవంతమైన విశ్వాసం. ఇది కేవలం ఆలయం కాదు, శివుని స్పర్శే. ఇప్పుడైతే మనం శ్రీకాళహస్తిని చేరుకున్నాం. ఈ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శివాలయాల్లో ఒకటి. ఇక్కడ పంచభూత స్థలాల్లో ఒకటైన వాయులింగానికి ప్రసిద్ధి చెందింది. ఇది గాలిని సూచిస్తుంది. ఈ ఆలయాన్ని రాహుకేతు క్షేత్రంగా, దక్షిణ కైలాసంగా పరిగణిస్తారు. ఇక్కడ క్షేత్ర పురాణం మనం చూసుకున్నట్లయితే సువర్ణముఖి నదీ తీరాన వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు స్వయంభువ లింగం. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూరమ్మ. స్థల పురాణం ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించిన ప్రదేశం. ఇప్పుడు మనం చూస్తున్నది రాజగోపురం. ఈ రాజగోపురం 120 అడుగులు ఎత్తు ఉంది. లోపల చెక్కబడిన శిల్పకళ చాలా చక్కగా, చాలా అందంగా ఉంది. ఇప్పుడు మనం నదీ పురాణం గురించి తెలుసుకుందాం. హిమాలయాల్లో శివపార్వతుల కళ్యాణానికి కదిలి వచ్చిన దేవ ఋషి మానవ గణాల భారంతో భూమి ఒకవైపు వంగిపోయిన సందర్భంలో శివుడు అగస్త్య మహామునిని పిలిచి వింధ్యా పర్వతాలకు అటువైపు వెళ్ళమని ఆదేశించాడు. అగస్త్యుడు శివుని ఆదేశాన్ని అనుసరించి భారతదేశ దక్షిణ ప్రాంతానికి తరలి వెళ్ళాడు. పోతూ పోతూ సూర్యగమనాన్ని అడ్డు తగులుతూ పెరుగుతూ ఉన్న వింధ్యా పర్వతం వద్ద తాను తిరిగి వచ్చే వరకు పెరగకూడదని వరం స్వీకరించాడు. దక్షిణ దిశకు వచ్చిన అగస్త్యుడు కృష్ణానది, జ్యోతి సిద్ధవటం, శ్రీశైల ద్రాక్షారామం మొదలైన పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి చివరకు శ్రీకాళహస్తి చేరుకున్నాడు. అక్కడ స్నానపానాలు, జపతపాలకు తగిన నీరు లభించని కారణంగా శ్రీకాళహస్తి 4 యోజనముల దూరంలో పడమర దిశగా ఉన్న పర్వత శ్రేణుల్లో తపస్సు చేయగా బ్రహ్మాదులు దేవగణములతో శివుణ్ణి దర్శించుకొని అగస్త్యుని కోరిక తెలిపారు. శివుడు ఆ ప్రదేశంలో ఒక నదీమ తల్లి ఆవిర్భావానికి అనుగ్రహించగా ఆకాశం నుండి గంగాభవాని స్వర్ణకాంతులతో భూమి మీదకు దిగివచ్చింది. అందువలన ఈ నదికి సువర్ణముఖి అనే నామధేయురాలైంది. ఇక్కడ పురుషులకు, స్త్రీలకు వేరువేరు గేట్లు ఏర్పాటు చేశారు. మనము దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ ఈ సువర్ణముఖి నదీ తీరాన ట్యాప్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడికి వెళ్ళి మనము అయితే స్నానం చేసుకొని దర్శనానికైతే వెళ్ళొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్వామివారి దర్శించుకోవడానికి వచ్చాము. స్వామివారి దర్శించుకోవడానికి 4 ముఖద్వారాలు అయితే ఉన్నాయి. మేము మొదటి ముఖద్వారం ముందరున్నాము. ఇక్కడి నుంచి అయితే మేము దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తాము. ఎంత విధమైన
ఓం నమ శివాయ. ఇప్పుడైతే మేము మొదటి ముఖద్వారం నుంచి స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము. స్వామివారికి దర్శనానికి వెళ్ళే ముందు సాంప్రదాయ దుస్తులు వెళ్ళడం చాలా ఉత్తమం. అదేవిధంగా ఈ మొదటి ముఖద్వారంలో వచ్చే ముందు మన ఫోన్స్ కానీ, మన బ్యాగ్స్ కానీ ఉంటే ఇక్కడే ఉన్న కౌంటర్‌లో ఇవ్వవచ్చు. బయట షాప్స్ వాళ్ళు మనల్ని అడుగుతారనమాట. సో, బెటర్ కౌంటర్‌లో ఇవ్వడం చాలా మంచిది. మన ఫోన్స్, మన బ్యాగ్స్ అన్నీ ఈ కౌంటర్‌లో పెట్టవచ్చు. అదేవిధంగా ఇక్కడే మొదటి ముఖద్వారం లో వచ్చేటప్పుడు మనకు కాశీ విశ్వనాథ ఆలయం అని, అదేవిధంగా వీరభద్రప్ప ఆలయం అని చాలా చిన్న దేవాలయాలు ఉంటాయి. అవి కూడా దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నదైతే గదుల వివరాలు. మేము ఈ వీడియో లాస్ట్‌లో కూడా రూమ్ డీటెయిల్స్ అనేవి ఇచ్చాము. ఎక్కడ స్టే చేయాలి, ఎలా ట్రాన్స్‌పోర్టేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఈ వీడియో లాస్ట్‌లో అయితే షేర్ చేశాము. రాహుకేతు పూజ డీటెయిల్స్ కూడా షేర్ చేశాము. సో, అది మేము లాస్ట్‌లో చెప్తాం. ఇక్కడైతే మనము కౌంటర్‌లో సెల్ ఫోన్స్, బ్యాగ్స్ అన్నీ ఇచ్చేసి ఇదైతే దర్శనానికి పోయే దారి. ఇక్కడి నుంచి అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మేము బ్యాగ్స్, ఫోన్స్ అనేవి ఇచ్చేసాము. ప్రస్తుతానికి మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. దర్శనం అయిన తర్వాత ఫోర్త్ గేట్ నుంచి ఎగ్జిట్ ఉంటుంది. సో, దర్శనం అయిన తర్వాత మేము ఫోర్త్ గేట్‌లో కలుసుకుంటాం. ఇప్పుడు భక్త కన్నప్ప చరిత్రను గురించి తెలుసుకుందాం. భక్త కన్నప్ప గొప్ప శివభక్తుడు. ఇతను పూర్వాశ్రమంలో తిన్నడు అనే బోయ వంశస్థుడు. ఇతను ఒక బోయరాజు కొడుకు. చరిత్ర ప్రకారం శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో జీవనం సాగించేవాడు. ఒకనాడు అలా అడవి దారి గుండా వెళుతుండగా అతనికి అడవిలో ఒక చోట శివలింగం కనిపించింది. అప్పటి నుంచి తిన్నడు దానిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ తాను వేటాడి తెచ్చిన మాంసాన్నే నైవేద్యంగా పెడుతుండేవాడు. ఒకసారి శివుడు తిన్నడి భక్తిని పరీక్షించదలచి తిన్నడు పూజ చేయడానికి వచ్చినప్పుడు శివలింగంలోని ఒక కంటి నుంచి రక్తం కాచడం మొదలుపెట్టాడు. విగ్రహం కంటిలో నుంచి రక్తం కారడం భరించలేని తిన్నడు బాణపు మొనతో తన కంటిని తీసి రక్తం కారుతున్న కంటికి అమర్చాడు. వెంటనే విగ్రహం రెండో కంటి నుంచి కూడా రక్తం కారడం ఆరంభమైంది. ఇప్పుడు తిన్నడి మదిలో ఒక సమస్య మొదలైంది. తన ఎడమ కన్ను కూడా తీసి శివుని కన్ను కనుగొనడం ఎలా? అందుకని గుర్తెరుగుటకు తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై పెట్టి తన ఎడమ కన్నును పెకిలించబోయాడు. పరమశివుడు వెంటనే ప్రత్యక్షమయ్యి తిన్నని చేతిని పట్టుకొని ఆపాడు. అప్పుడు పరమశివుడు ఇలా అంటూ, నిలుపుము కన్నప్ప, నీ భక్తికి మెచ్చాను. ఇంతటి నిరసయక్తి భక్తిని మునుపెన్నడూ చూచి ఎరుగను. పంచాగ్నుల మధ్య నిలిచి తపము నొరచిన మునులు అంతర్యములు కన్నా నీ చిత్తము అతి పవిత్రమైనది. నా హృదయమునకు సంపూర్ణ ఆనందము కలిగించినది నీ ఒక్కడవే కన్నప్ప అని ప్రశంసించాడు. పరమేశ్వరుడు కన్నప్ప అని 3 మార్లు పిలిచాడు. అంటే కన్నప్ప శివుని అనుగ్రహమునకు మూడింతలుగా పొందాడన్నమాట. తన కన్నును ఈశ్వరునికి కర్పించినందున తిన్నడు కన్నప్ప అయ్యాడు. నేత్రేశ నాయనారు అనునది సంస్కృత నామము. శివుడు తన 2 చేతులతో కన్నప్పను తన దగ్గరకు తీసుకుని పక్కకు చేర్చుకున్నాడు. కన్నప్పకు చూపు వచ్చింది. ఒక శైవులకే కాదు, తెలుగు వారందరికీ ఈయన ప్రాతస్మరణీయుడు. ఇప్పటి వరకు స్వామివారి చరిత్ర చూసాము. ఇప్పుడు భక్త కన్నప్ప స్వామివారి ఆలయాన్ని చూద్దాము. మేము వెళ్ళిన సమయానికి ఎండ చాలా తీవ్రంగా ఉన్నది. వెళ్ళే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉదయం కానీ, సాయంత్రం కానీ వెళ్ళడం చాలా ఉత్తమం.
వీడియో థంబ్‌నెయిల్‌లో పెట్టినట్టు ఇక్కడకి వచ్చిన వేళ విశేషం స్వామివారి దర్శించుకున్న తర్వాత ఒక ఫేమస్ యూట్యూబర్‌ని అయితే కలిసాము. ఆయన పేరు రామ్ ది ట్రావెలర్. సో, మేము వచ్చిన వేళ విశేషం ఏమో గానీ మేము ఫస్ట్ వీడియో క్యాప్చర్ చేయడానికి వచ్చిన వెంటనే ఆయన మాకు ఎదురవ్వడం, ఆయనతో మేము మాట్లాడడం, చాలా చక్కటి వ్యక్తిత్వం కలిగిన మనిషి. చాలా హంబుల్‌గా మాట్లాడారు. మాకు వీడియో తీసుకునే ఛాన్స్ లేకపోవడం వల్ల వీడియో తీసుకోలేదు. ఫోటో అయితే తీసుకున్నాము. ఆహ్, ఆ ఫోటోని ఇక్కడైతే డిస్‌ప్లే చేస్తాము. ఒకసారి చూడండి. హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడైతే ప్రజెంట్ మేము దర్శనాన్ని కంప్లీట్ చేసుకున్నాం, ఆలయం వెలుపల ఉన్నాం. ప్రస్తుతం అయితే మోహన్ హీ విల్ షేర్ హిస్ ఎక్స్పీరియన్స్ అండ్ లైక్ ఇక్కడ అకామిడేషన్ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మోహన్ షేర్ చేస్తాడు. మోహన్ ప్లీజ్ షేర్ ఎక్స్పీరియన్స్. సో మేమైతే దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మాకు దర్శనానికి అయితే అరౌండ్ 30 మినిట్స్ అయితే పట్టింది. మాకు దర్శనం క్రౌడ్ ఈవెన్ దో ఎక్కువ ఉన్నా కానీ మాకు దర్శనం విత్ ఇన్ టైం అయిపోయింది. మాకు దేవుడు అయితే మంచిగా దర్శనం అయ్యాడు. ఇక్కడ గుడి బయట ఎన్విరాన్మెంట్ కానీ ఇక్కడున్న అట్మాస్ఫియర్ చాలా మంచిగా ఉంది. చాలా ప్లెజర్ ఇస్తుంది. వీఆర్ ఫీలింగ్ వెరీ రీఫ్రెష్ అండ్ హ్యాపీ. ఇట్స్ టోటలీ ఏ గుడ్ ప్లేస్ టు ఎక్స్ప్లోర్ if you have time. And then coming to the accommodation point of view, then Rajgopuram, near Rajgopuram we have bathrooms and rooms facilities there, so you can check out ఇక్కడ there. మేమైతే చార్ట్ ఒకటి ఇస్తాము. ఆ చార్ట్లో మీకు రూమ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. Yes. అదేవిధంగా రాహుకేతు పూజ తర్వాత స్వామివారి కైంకర్య పూజలు ప్రతి ఒక్కటి చార్ట్ రూపంలో ఇక్కడ ఇస్తాం మేము. ప్లీజ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇక్కడ చాలా వరకు భక్తులు రాహుకేతు పూజకి వస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. Yes. మేబీ ఈ వీడియో మేబీ హెల్ప్ఫుల్ అవ్వచ్చు వాళ్ళకి. ఇక్కడ మేము రాహుకేతు పూజ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఇస్తాము. సో ప్లీజ్ చెక్ అవుట్ దట్. Yes. టోటలీ గుడ్ ఎక్స్పీరియన్స్, గుడ్ టెంపుల్, టూ మచ్ పాజిటివ్ ఎనర్జీ. ఇక్కడ ప్రతి ఒక్కరూ రావాలి. ఇలాంటి శైవ క్షేత్రం ఒకటైన పంచభూత లింగాలు ఒకటైన ఈ వాయులింగ క్షేత్రం ప్రతి ఒక్కరు సందర్శించాలి. శ్రీకాళహస్తీశ్వరి ఆశీస్సులు, ఆ శ్రీకాళహస్తీశ్వరుడు అనుగ్రహం అందరూ పొందాలని Exactly. మేము ప్రార్థిస్తున్నాము. Yeah. Thanks for watching. So finally guys, we are ready to signing off from Srikalahasti. మేము ఇప్పుడు going back to village. Like thanks for everyone. Thanks for watching. Thank you. Keep watching our channel. Please share, subscribe, like and comment. Thanks. Signing off. Bye.